హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీలో ఆటో డ్రైవర్లకి చంద్రబాబు గుడ్ న్యూస్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి అప్డేట్ అందరికీ అందేలా షేర్ కూడా చేయండి. ఇక ఈ వీడియోలోకి వెళ్దాం. ఏపీలో ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు. గతంలో వైసీపీ ప్రభుత్వం హాయిలో 5 ఏళ్ల పాటు వాహనం మిత్ర పేరుతో ఆటో డ్రైవర్లకు ఏడాదికి 10,000 చొప్పున సాయం అందించేవారు. జగన్ నవరత్న హామీ అమలు భాగంగా ఇలా ఇచ్చే 10,000 రూపాయలతో వారు ఆటోలకు చిన్న చిన్న రిపేర్లు, ఇన్సూరెన్స్ తీసుకోవడం వంటివి చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వారికి ఈ సాయం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు సభలో సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే పథకాన్ని ప్రారంభించబోయినట్లుగా ప్రకటించిన చంద్రబాబు అదే సమయంలో ఆటో డ్రైవర్లకు కూడా అందుకుంటామని వెల్లడించారు. దీంతో ఆటో డ్రైవర్లకు ఊరట కలిగింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయనున్న నేపథ్యంలో తమకు ఇబ్బందులు ఉంటాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో వారికి కూడా అదే రోజు సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లకు సాయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ చంద్రబాబు ఉన్నట్టుండి ఇలా ఆటో డ్రైవర్లకి సాయంపై చేసిన ప్రకటనపై చర్చ జరుగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి 10,000 రూపాయలు సాయంగా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు కూడా దానికి పేరు మార్చి అదే మొత్తం ఇస్తారా లేక అంతకన్నా ఎక్కువే ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. అప్పట్లో అందిన 10,000 ఇచ్చినా చాలని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి.